ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లో చదువుకునేవాళ్ళం చంద్రుడిపై నగరం అని. ఆ కల ఇప్పుడు మన జీవితకాలంలోనే నిజం కాబోతుందా? ఆ సూచనలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలోన్ మస్క్ అయితే అవునని అంటున్నారు. అవును. ఇన్నాళ్ళు మార్స్ మార్స్ అంటూ ఊరించిన ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి తన దృష్టిని చంద్రుడిపైకి మళ్లించారు. ఇది చాలా పెద్ద మార్పు. మార్స్పై నగరం కంటే ముందు కేవలం 10 ఏళ్లలో చంద్రుడిపై ఒక మెగా సిటీ నిర్మించాలనేది ఆయన కొత్త లక్ష్యమంట. అవును, ఇది చాలా పెద్ద వ్యూహాత్మక మార్పు. అసలీ ప్లాన్ ఏంటి? కేవలం 10 ఏళ్లలో ఇది నిజంగానే సాధ్యమా? అదే కదా అసలు ప్రశ్న. మార్స్ కలను పక్కన పెట్టేసి చంద్రుణ్ణి ఎందుకు ఎంచుకున్నారు? రండి, స్పేస్ ఎక్స్ పంపిన ఈ సమాచారాన్ని ఈరోజు మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ ఎంఆర్పి ఏఐ ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ. సరే, మొదటగా ఈ మెగా సిటీ అనే మాట గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది మనం ఊహించుకునేలా కేవలం వ్యోమగాముల కోసం కట్టిన ఒక చిన్న పరిశోధన కేంద్రం కాదు కదా. అస్సలు కాదు. మస్క్ ప్లాన్ ప్రకారం ఇది ఒక సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ. సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ. చిప్ రాకెట్ను పంపి 10 ఏళ్లలో దీన్ని నిర్మించాలనేది ప్రణాళిక. వినడానికి చాలా బాగుంది, కానీ చాలా ఆశావాహంగా ఉంది. ప్రస్తుతం స్టార్షిప్ ఇంకా పరీక్ష దశలోనే ఉంది కదా. ఈ టైం లైన్ వాస్తవికంగానే ఉందా, లేక ఇది మస్క్ ఎప్పట్లాగే చెప్పి అతిశోక్తేనా? మంచి ప్రశ్న అడిగారు. ఇది ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. కానీ స్పేస్ ఎక్స్ నమ్మకమంతా స్టార్షిప్ యొక్క ఆ పునర్వినియోగ సామర్థ్యంపైనే ఉంది. అంటే రీయూసబిలిటీ. రీయూసబిలిటీ. ఒకే రాకెట్ను మళ్లీ మళ్లీ తక్కువ ఖర్చుతో ప్రయోగించగలిగితే ఈ లక్ష్యం సాధ్యమేనని వాళ్లు భావిస్తున్నారు. అందుకే అంత వేగంగా పనిచేస్తున్నారు. సరే, ఆ నగరం నిర్మాణ శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుందంటున్నారు. హెలికాప్టర్లలాగా రాకెట్లు నిలువుగా దిగడానికి వర్చీపోర్ట్స్, మనుషులుండటానికి పెద్ద పెద్ద గాజు డోమ్లు. అవును, ఇవన్నీ వింటుంటే ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లుంది. ఆ గ్లాస్ డోమ్స్ లేదా భూగర్భ స్వరంగాల ఆలోచన వెనుక బలమైన శాస్త్రీయ కారణముంది. చంద్రుడికి భూమిలా వాతావరణం లేదు కదా. లేదు, అయస్కాంత క్షేత్రం కూడా లేదు. సరిగ్గా. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన రేడియేషన్, సౌర తుఫానులు, చిన్న చిన్న ఉల్కల నుండి రక్షణ చాలా అవసరం. ఈ నిర్మాణాలు ఆ రక్షణను కల్పిస్తాయన్నమాట. అంటే కేవలం నివసించడానికి మాత్రమే కాదు, ప్రాణాలతో ఉండటానికే ఈ ప్రత్యేక నిర్మాణాలు అవసరం. అయితే మానవజాతికి ఒక లైఫ్ బోట్ అనేది గొప్ప ఆలోచనే. కానీ కేవలం ఆ ఒక్క కారణంతో ఇంత భారీ ప్రాజెక్టును ఎవరూ చేపట్టరు కదా. ఖచ్చితంగా. దీని వెనక స్పేస్ ఎక్స్కి ఉండే వాణిజ్యపరమైన ప్రయోజనాలేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అక్కడే అసలు విషయం ఉంది. దీని వెనక 2 ప్రధాన ఉద్దేశ్యాలున్నాయి. మొదటిది, మీరు చెప్పినట్లే భూమిపై ఏదైనా విపత్తు వస్తే మానవజాతిని కాపాడుకోవడానికి ఇదొక ప్రత్యామ్నాయం. రెండవది, అంతకంటే ముఖ్యమైనది, భవిష్యత్తులో స్పేస్ టూరిజం అంటే అంతరిక్ష పర్యాటకాన్ని ఒక పెద్ద పరిశ్రమగా మార్చడం. ఓ, టూరిజం. అవును, చంద్రుడిపై ఒక నగరం ఉంటే అక్కడికి వెళ్లాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇది స్పేస్ ఎక్స్కు ఆర్థికంగా చాలా బలాన్నిస్తుంది. అది ఒక బేస్ క్యాంపుగా పనిచేస్తుంది. అంటే ఇది కేవలం మానవజాతిని కాపాడటమే కాదు, ఒక పెద్ద వ్యాపార అవకాశం కూడా. అయితే ఈ భారీ నిర్మాణాలకు కావాల్సిన వస్తువులన్నీ భూమి నుంచే తీసుకెళ్లాలంటే అయ్యే పని కాదు కదా. అస్సలు కాదు. మరి దీనికి ప్రత్యామ్నాయాలు? అక్కడే అసలు సవాలుంది. దానికి వాళ్లు కనుగొన్న పరిష్కారం కూడా ఉంది. భూమి నుంచి 1 కిలో బరువును చంద్రుడిపైకి తీసుకెళ్లడానికి లక్షల్లో ఖర్చవుతోంది. అందుకే అక్కడికి వెళ్లాక మొదటి నివాసాలను ఏర్పాటు చేయడానికి 2 ఆసక్తికరమైన పద్ధతులను ప్రతిపాదించారు. మొదటిది ఇన్ఫ్లేటబుల్ క్యాప్స్యూల్స్. ఇన్ఫ్లేటబుల్ క్యాప్సూల్స్ అంటే గాలితో ఊదే నివాసాలా? ఒక రకంగా అంతే. ఒక పెద్ద బలూన్ లాంటి నిర్మాణాన్ని భూమి నుంచి చిన్నగా మడిచి తీసుకెళ్లి అక్కడ గాలితో నింపుతారు. వావ్! అది వెంటనే ఒక పెద్ద నివాసయోగ్యమైన గదిగా మారిపోతోంది. 2 వ్యోమగాములు అందులో ఉంటూ బయట నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. ఇది తాత్కాలిక ఏర్పాటుకు బాగుంది. మరి శాశ్వత నిర్మాణాలు? చంద్రుడిపై సహజంగా ఏర్పడిన లావా గుహలను వాడుకుంటారని కూడా అంటున్నారు. అదింకా ఆసక్తికరంగా ఉంది. అవును, కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడిపై అగ్నిపర్వతాలు యాక్టివ్గా ఉన్నప్పుడు లామా ప్రవహించిన మార్గాల్లో ఈ గుహలు వేయపడ్డాయి. ఇవి చాలా విశాలంగా, దృఢంగా ఉంటాయి. వాటి వల్ల ఉపయోగం? వీటిలో తీవ్రమైన ఉష్ణోగ్రతల మార్పుల నుండి, రేడియేషన్ నుండి సహజ సిద్ధమైన రక్షణ ఉంటుంది. వీటిని నివాసయోగ్యంగా మార్చుకుంటే భారీ నిర్మాణాలు కట్టే శ్రమ, ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇది చాలా తెలివైన వ్యూహం. సరే, గుహలను వాడుకుంటారు.
కానీ కొత్త భవనాలు కట్టాలంటే సిమెంటు, ఇటుకలు కావాలి కదా, వాటి సంగతేంటి? ఇక్కడే 3D ప్రింటింగ్ టెక్నాలజీ దీవెలోకి వస్తోంది. 3D ప్రింటింగ్ చంద్రుడిపైన? అవును, భూమి నుంచి నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లే బదులు చంద్రుడిపై ఉండే మట్టిని, అంటే లూనార్ రెగోలిత్ను ముడిసరుకుగా వాడుకుంటారు. ఓ, అక్కడి మట్టినేనా? ఒక పెద్ద రోబోటిక్ ఆర్మ్ ఈ చంద్రుడి మట్టిని ఒక ప్రత్యేకమైన బైండర్తో కలిపి ఇటుక మీద ఇటుక పేర్చినట్లుగా పొరలు పొరలుగా గోడలను నిర్మిస్తోంది. ఒక నిమిషం. అంటే మనం భూమి మీద వనరులను తవ్వుతున్నట్లే భవిష్యత్తులో చంద్రుడిపై లూనార్ మైనింగ్ అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారబోతోందన్నమాట. మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. ఇది భూమిపై దేశాల మధ్య కొత్త అంతరిక్ష పోటీకి దారితీయొచ్చు. ఖచ్చితంగా. ఇది కేవలం భవన నిర్మాణంతో ఆగిపోదు. చంద్రుడిపై అపారమైన ఖనిజ సంపద ఉందని అంచనా, ముఖ్యంగా హీలియం-3 వంటివి. అందుకే అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలన్నీ చంద్రుడిపైకి మళ్లీ దృష్టి సారించాయి. ఇది 21వ శతాబ్దపు గోల్డ్ రష్ కావచ్చు. అద్భుతం. ఈ మొత్తం ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశం చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉన్న మంచు అని అంటున్నారు. దాని ప్రాముఖ్యత ఏంటి? చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కొన్ని బిలాలలో సూర్యరశ్మి ఎప్పటికీ సోకదు. అక్కడ శాశ్వతంగా నీడ ఉండే ప్రాంతాలలో గడ్డకట్టిన నీరు, అంటే మంచు రూపంలో ఉందని మన చంద్రయాన్-1తో సహా చాలా మిషన్లు ధృవీకరించాయి. ఆ మంచు ఈ మొత్తం ప్రణాళికకు గుండకాయలాంటిదంటున్నారు. అవును, ఖచ్చితంగా. ఎందుకని? కేవలం తాగే నీటికోసమేనా? నీటికోసం మాత్రమే కాదు, ఆ మంచుకు 3 ఉపయోగాలున్నాయి. ఒకటి, మీరన్నట్లుగా మనుషులకు తాగడానికి, మొక్కలు పెంచడానికి నీరు. సరే. 2, నీటిని విడగొడితే, అంటే ఎలక్ట్రాలిసిస్ చేస్తే వచ్చే ఆక్సిజన్ శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక 3వది, అత్యంత ముఖ్యమైనది. అదేంటి? నీటి నుండి వచ్చే ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ 2 శక్తివంతమైన రాకెట్ ఇంధనాలు. ఒక్క నిమిషం. అంటే మీరు చెప్పేది నిజమైతే భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకు భూమి మీద నుంచి ఇంధనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. చంద్రుడే మన గ్యాస్ స్టేషన్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా. అదే అసలైన విప్లవం. ఇది ఆటను పూర్తిగా మార్చేస్తుంది గదా? అవును. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. దానిని దాటి అంతరిక్షంలోకి బరువైన ఇంధనాన్ని మోసుకెళ్లడానికే రాకెట్ శక్తిలో ఎక్కువ భాగం ఖర్చవుతుంది. అదే చంద్రుడి గురుత్వాకర్షణ చాలా తక్కువ. 6వ వంతు మాత్రమే. అవును. అక్కడ నుంచి రాకెట్లను ప్రయోగించడం చాలా సులభం, చౌక కూడా. చంద్రుడిపై ఇంధనం తయారు చెయ్యగలిగితే అక్కడి నుంచే మార్స్ వంటి ఇతర గ్రహాలకు ప్రయాణం చాలా సులభతరమవుతుంది. ఇది మొత్తం ప్లాన్ను ఒక కొత్త కోణంలో చూపిస్తోంది. ఇక్కడే నాకు అసలు ప్రశ్న వస్తోంది. ఇన్ని రోజులు మార్స్ కలలను మోసిన మస్క్ హఠాత్తుగా చంద్రుడి వైపెందుకు మళ్లారు? ఇది చాలా ప్రాక్టికల్ నిర్ణయంలా అనిపిస్తోంది. అవును, ఇది పూర్తిగా ప్రాక్టికల్, వ్యూహాత్మక నిర్ణయం. దీనికి ప్రధాన కారణం దూరం మరియు ప్రయాణ సమయం. దూరం? భూమికి చంద్రుడికి మధ్య దూరం సుమారు 4 లక్షల కిలోమీటర్లు. అదే భూమికి మార్స్కి మధ్య కనిష్ట దూరం కూడా 5.5 కోట్ల కిలోమీటర్లు. అంటే దాదాపు 140 రెట్లు ఎక్కువ దూరం. ఈ లెక్కన చంద్రుడిపైకి వెళ్లడానికి కేవలం 2-3 రోజులు పడితే అవును, మార్స్కు వెళ్లడానికి కనీసం 6 నుండి 9 నెలలు పడుతుంది. సరిగ్గా అదే. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే చంద్రుడి నుంచి భూమికి తిరిగి రావడం సులభం, కాని మార్స్ నుంచి అది సాధ్యం కాదు. అందుకేనేమో చంద్రుడిపై నగరం నిర్మించడానికి 10 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తే మార్స్పై దానికి 20 ఏళ్లకు పైగా పట్టొచ్చు. ఖచ్చితంగా. అందుకే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది మార్స్ ప్రణాళికను పూర్తిగా రద్దు చేయడం కాదు. కాదా? కాదు. ఇది మార్స్ బై మెగాసిటీ వయా మూన్ అనే వ్యూహం. అంటే మార్స్కు వెళ్లే దారిలో చంద్రుడిపై ఒక మజిలీ అన్నమాట. ఇదొక మెట్టు మాత్రమే. అంతిమ లక్ష్యం మార్సే. క్లాసిక్ కేసులో చెప్పాలంటే పడిగెత్తే ముందు నడవడం నేర్చుకోవడం లాంటిది. పర్ఫెక్ట్గా చెప్పారు. మార్స్కి వెళ్లే సుదీర్ఘ ప్రయాణంలో చంద్రుల్ని ఒక మిడిల్ ల్యాండింగ్ పాయింట్ లేదా ఒక ట్రైనింగ్ రౌండ్గా మార్చడం. ఓకే. ముందు చంద్రుడిపై మన సామర్థ్యాన్ని నిరూపించుకుని అక్కడి వనరులను వాడుకోవడం, తీవ్రమైన పరిస్థితులలో జీవించడం నేర్చుకొని ఆ తర్వాత మార్స్ యాత్రకు సిద్ధమవడం. అంతిమ లక్ష్యం మాత్రం 2050 నాటికి అంగారక గ్రహంపై 10 లక్షల మంది నివసించే నగరాన్ని నిర్మించడమే. ఈ ప్రణాళికకు నాసా నుండి కూడా మద్దతు లభిస్తున్నట్లుంది. వారి ఆర్టెమిస్ ప్రోగ్రాం కూడా చంద్రుడిపైన దృష్టి పెట్టింది కదా? అవును, ఇది చాలా కీలకమైన అంశం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఈసారి నాసా ఒక్కటే వెళ్లడం లేదు. ప్రైవేట్ కంపెనీలతో కలిసా? అవును, ఆర్టెమిస్ ఒప్పందాల పేరుతో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని అలాగే స్పేసెక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహిస్తోంది. అంటే స్పేసెక్స్ కేవలం ఒక ప్రైవేట్ కంపెనీగా కాకుండా అమెరికా అంతరిక్ష వ్యూహంలో ఒక కీలకమైన భాగంగా మారుతోంది. ఇది ప్రాజెక్టుకు ప్రభుత్వం మద్దతును కూడా తెచ్చిపెడుతోంది. చంద్రుడిపై దొరికే మట్టితోనే భవనాలు కట్టడం, అక్కడి మంచుతోనే రాకెట్ ఇంధనం తయారు చేయడం, ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నా స్పేసెక్స్ మాత్రం ఇవి తప్పక సాకారమవుతాయని ధీమాగా చెబుతోంది. నిజమే, ఈ ప్రణాళికను ఊహించడమే ఒక గొప్ప అనుభూతి. సాంకేతికంగా చూస్తే ఇందులో ఏదీ అసాధ్యం కాదు, కాని సవాళ్లు కూడా చాలా పెద్దవి. అయితే ఈ సాంకేతిక సవాళ్లను అధిగమించిన తరువాత అసలు సవాళ్లు మొదలవుతాయని నా అభిప్రాయం. అంటే సామాజిక, నైతికపరమైన ప్రశ్నలు. ఉదాహరణకు, చంద్రుడిపై పుట్టిన మొదటి బిడ్డ ఏ దేశ పౌరుగవుతాడు? మంచి ప్రశ్న. అక్కడ భూమిపై ఉన్న చట్టాలే వర్తిస్తాయా లేక కొత్తవి సృష్టిస్తారా? ఆ నగరాన్ని ఎవరు పాలిస్తారు? భూమితో దాని సంబంధాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే బహుశా మానవాళి తర్వాతి పెద్ద సవాలు కావచ్చు. కాలమే నిర్ణయించాలి.